వార్డెన్ గారి గురించి నువ్వు బాధపడకు బాగి, నేను చూసుకుంటానని అమర్ అభయమిస్తాడు. ఖచ్చితంగా వార్డెన్ గారికి ఆరు అక్కని చంపింది మనోహరియే అన్న నిజం తెలిసినట్లు ఉంది. అది చెప్పటానికే వచ్చినట్లు ఉంది అని బాగి అనుకుంటూ ఉంటుంది. నా టైం బాగుంది కాబట్టి నేను ఆ వార్డెన్ని చూశాను. అది పారిపోయింది. దాన్ని చంపేస్తాను అని మనోహరి చెప్తుంటే, ఇప్పుడు కాబట్టి నువ్వు తప్పించుకున్నావు మనోహరి. ప్రతిసారి నీ టైం ఇలాగే ఉండదు కదా అన్నట్లు ఆ ఎలక్షన్ సంగతి ఏమైంది అని చిత్ర అడగటంతో మనోహరి బాధగా చూస్తూ ఉంటుంది. అంటే అది కూడా పోయిందన్నమాట. అంతే మనోహరి, నువ్వు లో క్లాస్ వాళ్ళలాగా ఆలోచిస్తే ఇలాగే జరుగుతూ ఉంటుంది. నాలాగా హై క్లాస్ లాగా ఆలోచిస్తూ ఉండు, అప్పుడు ముందుకు వెళ్తావు అని చిత్ర చెప్పి వెళ్తుంది. ఏంటి ఇది హై క్లాసు, నేను లో క్లాసా? ఇది బాగా రెచ్చిపోతుంది. దీని సంగతి ఇలా కాదు చెప్తానని మనోహరి అనుకుంటూ ఉంటే, నమస్తే మేడం అంటూ మేనేజర్ కుమార్ అక్కడికి వస్తాడు. ఏమైంది, ఎంతవరకు వచ్చింది అని మనోహరి అడగటంతో, కస్టమర్స్ చాలా బాగా వస్తున్నారు మేడం. చూస్తుంటే సంవత్సరం తిరిగే లోపల వీళ్ళు ఇలాంటి మాల్ ఇంకొకటి పెట్టేలాగా ఉన్నారు అని కుమార్ చెప్తాడు. అలా జరగకూడదు కుమార్ అని మనోహరి అంటే, మేడం నేను ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత ఎలా వీళ్ళు ముందుకు వెళ్తారు మేడం? నాది ఇనుప పాదం మేడం. నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ వాళ్ళు దివాలా తీయాల్సిందే అని కుమార్ చెప్పటంతో, అందుకే కదా నిన్ను దింపింది. 10-15 రోజుల్లో దివాలా తీసేలా చూడు. నీ ప్లాన్లతో అది సక్రమంగా అమలయ్యేలా చూడు అని మనోహరి చెప్పడంతో, అలాగే మేడం నేను చూసుకుంటానని కుమార్ అభయమిస్తాడు. తర్వాత గుప్తా గారు పాట పాడుకుంటూ గార్డెన్లో కూర్చొని ఉంటే అప్పుడే చిత్రగుప్తుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఏంటి, నేను చందమామ రావే అని పాట పాడుకుంటూ ఉంటే నువ్వు వచ్చితివి, ఏంటి ఇలా వచ్చారు అని గుప్తా గారు ప్రశ్నిస్తూ ఉంటారు. నువ్వు కాలయాపన చేశావు కదా, అందుకే నిన్ను యమపురికి పంపించమన్నారు. నేను ఈ బాలికని చూసుకుంటాను అని చిత్రగుప్తుడు చెప్తారు. అప్పుడే ఆరు అక్కడికి వచ్చి, హాయ్ సీనియర్ గుప్తా గారు, ఎలా ఉన్నారు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఈ బాలికని చెంబా అనే దుష్టశక్తి ప్రమాదం తలపెట్టనున్నది కాబట్టి నేనే ఇచ్చట ఉండాలి అని గుప్తా గారు చెప్తే, మేము అంతయు కూడా దివ్య దృష్టితో చూస్తున్నాము. ఈ బాలిక బాగోగులని ఇక మీదట మావే. మీరు తక్షణమే యమపురికి వెళ్ళుము అని చిత్రగుప్తుడు చెప్తారు. అయ్యయ్యో గుప్తా గారు, మీరు వెళ్తున్నారా అని ఆరు బాధపడుతూ ఉంటుంది. నీకు అక్కడ శిక్ష కూడా రెడీగా ఉన్నది అని చిత్రగుప్తుడు చెప్పడంతో, అదేంటి గుప్తా గారు, నన్ను కాలయాపన చేసి తీసుకువెళ్ళకపోయినందుకు మీకు శిక్షణ అని ఆరు బాధపడుతూ ఉంటే, బాలిక నువ్వు నా గురించి ఏమీ చింతించకుము, నువ్వు సంతోషంగా ఉండు బాలిక అని గుప్తా గారు వెళ్ళిపోతారు. చూడు, నీకు కూడా శిక్ష రెడీగా ఉంది. ఎందుకంటే నాకు నాగమణి ఇస్తానని ఆశ చూపితేవి కదా అని చిత్రగుప్తుడు అనడంతో, ఇప్పుడు కూడా మీకోసం నాగమణి తీసి పెట్టాను, ఇస్తాను అని ఆరు చెప్తుంటే, మాకు ఏదియూ అవసరం లేదు. నిన్ను ఇక్కడి నుండి యమపురికి తీసుకువెళ్ళటమే నా తక్షణ కర్తవ్యము. అతి త్వరలో తీసుకువెళ్తాను అని చిత్రగుప్తుడు చెప్తాడు. ఒసే అంజు, నీ వల్లే నేను గెలిచానే, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆనంద్ అంజుకి ముద్దులు పెడుతూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటారు. అయ్యో, ఉదయం నుంచి ఏం జరిగింది, నేనేం మాట్లాడాను, ఎలా గెలిపించాను, నాకేమీ గుర్తుకు రావటం లేదు, కాస్త చెప్పరా ప్లీజ్ అని అంజు అడుగుతుంటే, చూడు ఆనంద్, నువ్వు స్టూడెంట్స్కి అంతా చాలా మంచి చేయాలి అని నేనేం చేశానో అవన్నీ కూడా నువ్వు కూడా చేయి, మంచి పేరు తెచ్చుకో, అలాగని చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గించకు, మళ్ళీ డాడ్కి కోపం వస్తుంది అని అమ్ము చెప్తూ ఉంటుంది. అసలు ఉదయం నుంచి నేనేం మాట్లాడానో కాస్త గుర్తుకు చేయరా ప్లీజ్, నిజంగా చెప్తున్నాను నాకేమీ గుర్తుకు లేదు అని అంజు బతిమలాడుతూ ఉంటుంది. చూడు అంజు, నీ వల్లే ఆనంద్ గెలిచాడు, నీ స్పీచ్ వల్లే ఆనంద్ గెలిచాడు, చెప్పే ఓపికలు మాకు లేవు అని అమ్ము, ఆనంద్, ఆకాష్ ముగ్గురు చెప్తారు. చెప్పమంటే చెప్పటం లేదు, నాకేమో గుర్తుకు రావటం లేదు, సరే పడుకుందాం పట్టండి అని అంజు అంటుంది. తర్వాత అమర్ గార్డెన్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే ఇంటి చుట్టూ కూడా ఒక గద్ద ఆకాశంలో చక్కర్లు కొడుతూ ఉంటుంది. అప్పుడే రాథోడ్ ఆకాశంలో తిరుగుతున్న ఆ గద్ద వైపే తదేకంగా చూస్తూ ఉంటాడు. రాథోడ్ రాథోడ్ అని అమర్ పిలుస్తున్నా కూడా రాథోడ్ అలాగే చూస్తూ ఉంటే, ఏంటి రాథోడ్, నేను పిలుస్తుంటే ఎక్కడో చూసుకుంటున్నావు, ఆకాశంలో ఏముందేంటి అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటారు. సార్, మన ఇంటి పైన గద్ద తిరుగుతోంది సార్. ఇలా గద్దలు రాబందులు ఇంటి చుట్టూ తిరిగితే ఏదో ప్రమాదం వస్తున్నదని అది సూచన సార్. ఇలా గద్దలు రాబందులు ముందే వచ్చే ప్రమాదాన్ని పసిగట్టి ఇలా తిరుగుతూ ఉంటాయి సార్. అంటే మనకేదో ప్రమాదం రాబోతోంది అని రాథోడ్ చెప్తూ ఉంటే అప్పుడే పిల్లలందరూ రెడీ అయిపోయి బాగి అందరూ అక్కడికి వస్తారు. డాడ్, మేము స్కూల్కి వెళ్ళొస్తాము అని పిల్లలు చెప్తూ ఉంటారు. ఎలక్షన్స్ అయిపోయాయి కదా, ఇక చదువు పైన కాన్సన్ట్రేషన్ చేయండి అని అమర్ చెప్తాడు. డాడ్, మీరు ఒకసారి రేపు మా స్కూల్కి రావాలి డాడ్ అని ఆనంద్ అడగటంతో, ఎందుకు అని అమర్ అంటాడు. ఎందుకంటే ఆగస్టు 15న ఫ్లాగ్ హాస్టింగ్ ఉంది కదా,
నేను లీడర్‌ని కాబట్టి నేనే దానిని ఎగురవేయాల్సి ఉంటుంది. నేను అలా ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నప్పుడు మీరు చూడాలి డాడ్. కంటోన్మెంట్‌లో మీరు కూడా చేస్తూ ఉంటారు కదా! మీరు చూడాలన్నదే నా కోరిక డాడ్. తప్పకుండా వస్తారు కదా డాడ్ అని ఆనంద్ అడగటంతో, ఓహ్! అవునా ఆనంద్! అయితే తప్పకుండా నేను వస్తాను అని బాగి చెప్తుంది. సరే ఆనంద్ తప్పకుండా రేపు స్కూల్‌కు వస్తాంలే అని అమర్ చెప్తాడు. రాథోడ్ పిల్లలు జాగ్రత్త అని అమర్ చెప్పడంతో, నేను చూసుకుంటాను సార్ అని రాథోడ్ చెప్తాడు. చూసారా మిస్టర్ చిత్రగుప్త, మా ఆయన రేపు స్కూల్‌కి వెళ్తున్నారంట అని ఆరు చెప్పటంతో, కానీ మీ ఆయన ఇప్పుడు నీ గురించే ఆలోచించుచున్నాడు అని చిత్రగుప్తుడు చెప్తాడు. నా గురించా? ఎందుకు అని ఆరు అంటుంది. గగనతలంలో ఒక గరుడ పక్షి సంచరించుచున్నది. రత్తర్ చెప్పిన మాటలు నువ్వు వినలేదా అని చిత్రగుప్తుడు చెప్పటంతో, అయితే ఏంటంట, ఆ పక్షి దాని పాటికి అది తిరుగుతూ ఉంది. అయినా కూడా రాతుడు ఏం చెప్పాడు నాకేమీ అర్థం కాలేదే అని ఆరు అంటుంది. ఎందుకంటే చెంబ అనే దుష్టశక్తి నిన్ను తీసుకువెళ్ళుటకు తన ప్రయత్నాలు తను చేయుచున్నది. నీకు ప్రమాదం పొంచి ఉన్నదని నీ భర్తకి అర్థమైపోయింది. అందుకే నీ గురించి ఆలోచిస్తున్నాడు అని చిత్రగుప్తుడు చెప్పటంతో, చూడు మిస్టర్ చిత్రగుప్త, గుప్తా గారు కూడా ఇలా చెంబా శక్తుల గురించి అది ఇది అని చెప్పేసి నన్ను చాలా భయపెట్టి పైకి తీసుకువెళ్ళామని ప్రయత్నించాడు. నా శక్తుల ముందర ఆ చెంబా శక్తులు ఏ మాత్రం కూడా పనికిరావు. నా చేతిలో చాలాసార్లు ఓడిపోయింది. ఇప్పుడు కూడా అలాగే ఓడిపోతుంది అని ఆరు అనడంతో, లేదు ఆ చెంబాకి అతీత శక్తులు, చాలా మంత్రశక్తులు ఉన్నాయి. నువ్వు ఇలా ఏమరపాటుగా ఉన్నావంటే ఖచ్చితంగా నువ్వు ఆ చెంబాకి దొరికిపోతావు అని చిత్రగుప్తుడు హెచ్చరిస్తూ ఉంటారు. అలాగని చెప్పి నేను నీతో పైకి రమ్మని చెప్తున్నారా? అలాంటిదేమీ కుదరదు. నేనే గెలుస్తాను చూస్తూ ఉండండి. నేను ఇక్కడే ఉంటాను అని ఆరు అంటుంది. తరువాత చెంబ రణవీర్ ఇంట్లో ఏవో కొన్ని పూజలు పూర్తి చేసి, రణవీర్ బయలుదేరుదామా అని చెప్తూ ఉంటుంది. ఏంటి ఈసారైనా ఆ ఆత్మని బంధిస్తావా, లేకుంటే ఎప్పట్లా మా మీద మాత్రమే శక్తుల్ని ప్రయోగిస్తూ ఉంటావా అని మనోహరి అంటే, మనోహరి నువ్వు నా శక్తుల్ని మర్చిపోయినట్లు ఉన్నావు. నీ మాట పడిపోయిన తర్వాత కూడా నువ్వు ఇలా మాట్లాడడం అస్సలు బాగోలేదు అని చెంబ అంటే, అవును మనోహరి అలా మాట్లాడకు. ఇందాక లాయర్ని ఇంత మరుగుజ్జుగా ఈ చెంబ మార్చేసింది తెలుసా? చెంబాకి చాలా శక్తులు ఉన్నాయి అని రణవీర్ చెప్తుంటే, కానీ ఆత్మపై మాత్రం ఈవిడ శక్తులు పనిచేయటం లేదు కదా, మన మీద మాత్రమే పనిచేస్తున్నాయి అని మనోహరి అంటుంది. లేదు ఇప్పుడు నేను ఆ ఆత్మని మరుగుజ్జుగా మార్చేస్తాను, అప్పుడు బంధిస్తాను అని చెంబా చెప్పటంతో, అసలు మరుగుజ్జుగా మార్చటం ఎందుకు, డైరెక్ట్గా బంధించేయచ్చు కదా అని మనోహరి అంటుంది. ఆ ఆత్మకి శక్తులు ఉన్నాయి. మరుగుజ్జుగా మార్చిన తర్వాత తనకు వ్యతిరేకమవుతాయి. అప్పుడు ఆత్మని బంధించచ్చు. నా చేతిలో పెట్టుకుంటాను. కీలు బొమ్మగా మార్చుకుంటాను. అయితే ఇదంతటికి చేయటానికి ఆ ఇంట్లో ఎవ్వరూ కూడా ఉండకూడదు అని చెంబా చెప్పడంతో, సరే నేను చూసుకుంటాను అని మనోహరి చెప్తుంది. సరే పదండి బయలుదేరి వెళ్దాం అని అలా రేపటి ఎపిసోడ్లో చెంబా ఆరుని మరుగుజ్జుగా మార్చేసి బంధించేస్తుంది.